సముద్రం హలో చెప్పండి. ఓకేనా? సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ సీన్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్, అవునా? కానీ మీకు ఒక సజెషన్ ఏంటంటే క్లాసు లాస్ట్ 10 minutes ముందు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఎందుకంటే నిన్నటి క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు అడుగుతూనే ఉన్నారు. నేను చెప్పేటప్పటికి మళ్ళీ టాపిక్ అనేది అసలు ముందుకు వెళ్ళట్లేదు. ఓకేనా? వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ 10 minutes ముందు మనకు వార్నింగ్ వస్తుంది, లాస్ట్ 10 minutes ఉంది అని. ఆ వార్నింగ్ అప్పటి నుంచి మీరు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అదొకటి. మీరు చాట్ బాక్స్లో చాలా చాలా పెద్ద మెసేజ్లు పెడుతున్నారమ్మా, అది చదివేటప్పటికే టైం సరిపోతున్నారు. ఓకేనా? ఇది ఆల్రెడీ అప్పుడే మీరు చాట్ బాక్స్లో మెసేజ్లు పెడుతున్నారు. ఓకేనా? ఈ ఓపెన్ చేసి నేను చూసేటప్పటికి మటుకి టైం వేస్ట్ అయిపోతుంది, అందుకని. ఓకేనమ్మా? కానీ నేను మళ్ళీ నిన్నటి క్లాస్ ఒకసారి రిపీట్ చేస్తాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి. ఓకేనా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్? అండ్ నిన్న ఒకరు అడిగారు ఎక్స్ట్రానెట్ గురించి కూడా చెప్పండి మేడం, అది కూడా నేను చెప్తాను. ఓకేనమ్మా? సో ఇంటర్నెట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనము ఇదేంటంటే యూజ్ బై ఆల్ ద పీపుల్ ఇన్ ది వరల్డ్ మాట. ఈ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరి చేత ఈ ఇంటర్నెట్ అనేది వాడబడుతుంది, ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని. ఓకేనా? అందుకనే యూజ్ బై ఆల్ ది పీపుల్ ఇన్ ది వరల్డ్. సో అందుకనే ప్రపంచంలో ఎవరైనా ఈ ఇంటర్నెట్ అనేది వాడుకోవచ్చు. అందుకనే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది అన్లిమిటెడ్ అని చెప్తున్నాను నేను. అన్లిమిటెడ్ అంటే లిమిటెడ్ లేదు, ఎవరైనా వాడుకోవచ్చు మాట దీని ఇంటర్నెట్ అనే దాన్ని. ఓకేనా? సో అందుకనే దీన్ని నేను ఏమని చెప్తానంటే పబ్లిక్ సర్వీస్ అని చెప్పొచ్చు మాట, ప్రైవేట్ సర్వీస్ కదా, పబ్లిక్ మాట. ఓకేనా? ఇంటర్నెట్ ఈజ్ ఏ పబ్లిక్ కంప్యూటర్ నెట్వర్క్ అని కూడా చెప్పొచ్చు మాట. ఓకేనమ్మా? సో అందుకనే ఈ ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఈ ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ గ్లోబల్ నెట్వర్క్ విచ్ కనెక్ట్స్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్. అదర్ డెఫినేషన్ కూడా. ఓకేనా? ఇట్ ఈస్ ఎ గ్లోబల్ నెట్వర్క్ విచ్ కనెక్ట్స్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకేనమ్మా? అంటే చాలా కంప్యూటర్లు అనేది ఒకరికి ఇప్పుడు నా నుంచి వేరే వాళ్ళు నుంచి వేరే వాళ్ళు అలాగా ఇవి వరల్డ్లోనే ఎవరైనా కూడా కనెక్షన్ అనేది జరుగుతుంది త్రూ ఇంటర్నెట్ ద్వారా. అందుకని ఇది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అని చెప్తున్నా నేను. ఓకేనా? అర్థమవుతుందమ్మా? అందుకని నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఏంటంటే అన్లిమిటెడ్ అని చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో అందుకని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్నెట్లో ఏంటంటే ఓపెన్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరికి ఓపెన్గానే ఉంటుంది.
నువ్వు నెట్ బ్యాలెన్స్ ఉందనుకోండి, నువ్వు ఓపెన్ చేసుకుని చూడొచ్చు, నువ్వు వేరే వాళ్ళకి నువ్వు మెసేజ్ పెట్టుకోవచ్చు. అందుకని ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్నెట్కి వచ్చినప్పటికి ఏంటంటే ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ మాట, ఓకేనా. సో అందుకని ఇంటర్నెట్ కంటైన్స్ అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి లిమిటెడ్ అనేది లేదు. ఇది ఇంటర్నెట్ అమ్మ, ఓకేనా. అదేవిధంగా ఇంట్రానెట్ అనేది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఇంట్రానెట్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ బట్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై పాస్వర్డ్, ఓకేనమ్మా, అర్థమవుతుందా. సో ఇంట్రానెట్ అంటే ఏంటంటే మనకి విచ్ ఈస్ యాక్సెస్ ఓన్లీ బై ది కంపెనీస్, ఓకేనా. అదైనా అలాగైనా చెప్పొచ్చు ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి, ఓకేనా. సో ఇంటర్నెట్ వచ్చేటప్పటికి కంటైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్, అర్థమవుతుందమ్మా. ఇంటర్నెట్కి ఇంటర్నెట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఎలాగంటే ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్నెట్కి వచ్చేప్పటికి ఏంటంటే కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ బట్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై పాస్వర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఒక బిల్డింగ్ తీసుకోండి, ఓకేనా. లేకపోతే ఒక ఆర్గనైజేషన్ తీసుకుని, చిన్న ఆర్గనైజేషన్ డిఎన్ఆర్ అనేది మన కాలేజ్ తీసుకున్న ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ మనకి నెట్ అనేది ప్రొవైడ్ అవుతుంది, అవునా. మన కాలేజ్ వాళ్ళు నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నెట్ అనేది మనకి ఏంటి ఓన్లీ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకే సంబంధించింది. వేరే అన్అథరైజ్డ్ పర్సన్ అనేది లోపలికి వచ్చేవాడు ఈ నెట్ అనేది యూజ్ చేసుకోలేడు, ఓకేనా. ఆ బిల్డింగ్ లోనే డిఫరెంట్ ఫ్లోర్స్ కి వెళ్తుంది, లేకపోతే డిఫరెంట్ రూమ్స్, లేకపోతే డిఫరెంట్ పీపుల్ అనేవాళ్ళు ఈ నెట్ అనేది వాడుకోవచ్చు మనకి. అదే కానీ వేరే అన్అథరైజ్డ్ పర్సన్ అంటే బయట వాళ్ళు, వేరే కాలేజ్ వాళ్ళు, అయితే తెలియని పర్సన్ ఎవరైనా వచ్చి మన డిఎన్ఆర్ నెట్ని యూజ్ చేసుకుంటారా? యూజ్ చేసుకోలేరు. సో ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని చెప్తారు అనమాట. అందుకని ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఏంటంటే లిమిటెడ్గా ఉంటారు, మనకు అందరూ ఉండరు, అర్థమవుతుందమ్మా. సో ఇది ఏంటంటే ఇంట్రానెట్ అని చెప్తారు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఇంటర్నెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలాగ యాక్సెస్ అవుతుందంటే ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ నీకు కొడితేనే నీకు ఓపెన్ అవుతుంది డిఎన్ఆర్ నెట్ అనేది, లేకపోతే ఓపెన్ అవ్వదు, ఓకేనా. అంటే ఇదేంటి ఆ బిల్డింగ్ లో ఓన్లీ ఈ డిఎన్ఆర్ ఆర్గనైజేషన్ లో ఈ క్యాంపస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటుకే ఈ నెట్ అనేది యూజ్ చేసుకోగలరు. వేరే పర్సన్ అన్అథరైజ్డ్ పర్సన్ అనేవాడు లోపలికి వచ్చి మటుకి ఇది వాడలేడు. అందుకని దీన్ని ఏమని చెప్తున్నాను ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ అని చెప్తున్నాను అనమాట. అందుకనే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాడు కూడా చాలా తక్కువగా ఉంటారు ఇంట్రానెట్ లో. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్, ఓకేనా. సో అందుకనే దీనికి మనకి ఈ ఇక్కడ ఈ నెట్వర్క్ అనేది దట్ ఓన్లీ కనెక్ట్స్ కంప్యూటర్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కొంతమందికి అది కనెక్ట్ అవుతుంది, అందరికీ కనెక్షన్ జరగదు, ఓకేనా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. మరి ఇంటర్నెట్కి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ ఉంటారా, ఇంట్రానెట్కి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఎక్కువ ఉంటారా? దేనికి ఎక్కువగా ఉంటారు చెప్పండి? ఇంటర్నెట్కి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఎక్కువగా ఉంటారు. ఎందుకని? అది పబ్లిక్ మాట, ఇది ప్రైవేట్ సెక్టర్, ఇది ప్రైవేట్. ఇంట్రానెట్ అనేది ఓన్లీ ఈ డిఎన్ఆర్ సంబంధించిన వాళ్ళు మటుకి ఈ నెట్ అనేది వాడుకోగలరు, వేరే వాళ్ళు ఎవరు. ఇప్పుడు సపోజ్ మన క్యాంపస్లో ఉన్న నెట్ అనేది మన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వాళ్ళే వాడుకోగలరు, యూజ్ చేసుకోగలరు. వేరే డిగ్రీ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళు కానీ వచ్చి యూజ్ చేయలేరు, ఓకేనా. అందుకని దీన్ని ఏమన్నా నేను ప్రైవేట్ అని చెప్తున్నాను, ప్రైవేట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని చెప్తున్నాను. అందుకని ఇక్కడ యూజర్స్ అనేది చాలా తక్కువగా ఉంటారు, ఓకేనమ్మా. ఇది ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. మరి ఎక్స్ట్రానెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇది ఇది మనకి అంటే ఇప్పుడు మనకి ఇంట్రానెట్కి వచ్చేటప్పటికి ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం, అవునా. అదే విధంగా మరి ఎక్స్ట్రానెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా కొంచెం పెద్ద ఆర్గనైజేషన్ తీసుకుంటాం అన్నమాట. ఇంకా పెద్ద ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే అట్లకి అదేం ప్రొవైడ్ చేస్తుందంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకని? టు ఇండివిజువల్ హూ వర్క్ ఫర్ ఏ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. అంటే వేరే ఆర్గనైజేషన్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఏంటంటే ఈ ఎక్స్ట్రా నెట్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనకి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ దాన్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అందుకని దీన్ని ఏమంటే ఎక్స్ట్రా నెట్ అని చెప్తున్నారు అనమాట. సో ఎక్స్ట్రా నెట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హాస్పిటాలిటీ కానీ కంపెనీస్ కానీ ఏవైనా తీసుకోండి, బిజినెస్ పరంగా తీసుకోండి,
ఓకేనమ్మా. అంటే ఈ బిజినెస్ లో ఒక్కటే ఉండదు కదా ఆర్గనైజేషన్, చాలా రకాల ఆర్గనైజేషన్. ఇప్పుడు విప్రో మనకి ఎగ్జాంపుల్ విప్రో తీసుకోండి. విప్రో తీసుకున్నానుకోండి, విప్రోలో అన్ని చోట్ల ఉన్నాయి బ్రాంచెస్ అనేది. దీనికి ఢిల్లీ ఉంది మెయిన్ బ్రాంచ్. ఆ మెయిన్ బ్రాంచ్ అనేది ఏంటి, ఆర్గనైజేషన్ చేస్తుంది కదా, అవునా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ హాస్పిటల్స్లో కానీ కంపెనీస్లో కానీ మీరు తీసుకుంటే ఇదేంటంటే సెక్యూరిటీని సేఫ్టీని మనకి ప్రొవైడ్ చేస్తామాట ఎక్స్ట్రా నెట్. అందుకనే ప్రొవైడ్ ద సెక్యూరిటీ అండ్ సేఫ్ యాక్సెస్ టు ఇండివిజువల్ హూ వర్క్ ఫర్ ఎ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఎవరైతే డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తామాట ఈ ఎక్స్ట్రా నెట్ అనేది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే హాస్పిటల్ కానీ కంపెనీస్ కానీ. హాస్పిటల్ అంటే ఏంటి, ఇదేంటి ప్రొవైడ్ చేస్తుంది బుకింగ్ సిస్టమ్. ఎవరికి, డాక్టర్ మనం బుక్ చేసుకున్నాం. సో డాక్టర్ బుక్ చేసుకున్నా డాక్టర్ ఏం చేస్తున్నాడు, మనకి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. సో ఆ పేషెంట్కి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఓకేనమ్మా, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఆ పేషెంట్ అనేది ఆ డాక్టర్ అనేది పేషెంట్ని కన్సల్ట్ చేయగలరు, అన్ని చేయగలరు అనమాట. సెక్యూరిటీ అంటే సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఓకేనా, ఇది ఎక్స్ట్రా నెట్ అమ్మా. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ది ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రా నెట్. ఓకేనమ్మా, ఇది జస్ట్ మీకు డిఫరెన్స్ తెలిస్తే చాలు, ఇంతకన్నా ఎక్కువ అవసరంలా మీకు. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్లైడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అన్నమాట. సో ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అని నిన్న ఒకరు అడిగారు డౌట్ నన్ను, ఏమని, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అడిగారు నిన్న, అవునా. సో ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అనేవాడు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆర్పన్ నెట్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు దీన్ని. ఆర్పన్ అనేవాడు, ఆర్పన్ ARPANET ఆర్పన్ నెట్ అనేవాడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఆర్పన్ అంటే ఏంటి, ఏ అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ మాట. ఓకేనమ్మా, ARPA మాట. అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ మాట. సో దీన్ని ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అనేవాడు, ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అనేది మనకి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఆర్పన్ నెట్ అనేవాడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏ ఇట్లా ఎస్టాబ్లిష్ చేశాడంటే 1970s దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అనేది మనకి మెయిన్ ఏంటంటే దీన్ని ఫస్ట్ ఏంటంటే ISO అనేవాడు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాడు ఇంట్రడ్యూస్ చేశాడు దీన్ని. ఓకేనా. సో అంటే ఏంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే వాడు ఒక స్టాండర్డ్ ప్రాసెస్ని వాడు ఫాలో అవుతున్నాడు, అంతే అందరూ ఫాలో అవ్వాలి, ఒక స్టాండర్డ్నే ఫాలో అవ్వాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్యూటర్ నుంచి నేను మెసేజ్ పంపించాను. నేను మెసేజ్ ఎలా పంపించాను, సమ్ ఏదో నెంబర్స్లోనే పంపించాను, అవునా. నీ సిస్టంలో ఉన్నది నెంబర్స్లో నీకు మెసేజ్ వస్తే నీకు అర్థమవుతుంది. కానీ నేనేం చేశానంటే నా సిస్టమ్ నుంచి నేను నెంబర్స్ పంపించలా, సమ్ ఫిగర్స్ ఏదో పంపించాను. సమ్ ఫిగర్స్ నేను ఏదో ఒక మెసేజ్ పంపించాను అనుకోండి, అప్పుడు మీ సిస్టమ్ ఆ మెసేజ్ తీసుకోగలుగుతుందా, తీసుకోలేదు, దానికి అర్థం అవ్వదు. ఓకేనా. అంటే ఇలా అన్ని సిస్టమ్కి మెసేజ్ వెళ్ళాలనుకోనుకో ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవ్వాలి కదా, అవునా. ప్రతి సిస్టమ్ కూడా ఒక స్టాండర్డ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. అందుకనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కూడా ఏంటంటే ఒక స్టాండర్డ్ రూల్స్ అనేది పెట్టారనమాట. ఆ స్టాండర్డ్ అనేది ప్రతి సిస్టమ్ అనేది కూడా ఫాలో అవ్వాలి. అలా ఎప్పుడైతే ప్రతి సిస్టమ్ ఫాలో అవుతుందో నా సిస్టమ్ నుంచి నేను ఏ మెసేజ్ అయితే పంపించానో, లేకపోతే నీ సిస్టమ్ నుంచి నువ్వు ఏ మెసేజ్ అయితే పంపించావో, లేకపోతే వేరే వాళ్ళ సిస్టమ్ నుంచి ఏ మెసేజ్ అయితే పంపించాడో ఆ మెసేజ్ ఆ సిస్టమ్కి అర్థమవుతుంది. సో అప్పుడు మనం అర్థం చేసుకోగలం, అది మనకు కనపడుతుంది. అదే సిస్టమ్కి అర్థం అవ్వలేదు అనుకోండి, సిస్టమ్ తీసుకోలేదు ఆ మెసేజ్, ఓకేనా. సమ్ ఎర్రర్ చూపిస్తుంది అన్నమాట. అందుకని ఈ సిస్టంలో ఉన్నదంతా కూడా డిజిటల్లో ఉంటుంది మెసేజ్ అంతా కూడా, ఓకేనా. అర్థమవుతుందా. అందుకనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాడు ఏం చేశాడంటే ఒక స్టాండర్డ్ అనేది వాడు పెట్టాడు. ఆ స్టాండర్డ్ అందరూ ఫాలో అవ్వాల్సిందే, ఏ సిస్టమ్ అయినా ఫాలో అవ్వాల్సిందే. అందుట్లోనే ఆ ఐఎస్ఓ అనేవాడు దీన్ని దీన్ని క్రియేట్ చేశాడు. ఏది, ఓఎస్ఐ మోడల్ని వాడు క్రియేట్ చేశాడు అన్నమాట. ఓకేనా. అందుకనే ఈ ఓఎస్ఐ మోడల్ వాజ్ క్రియేటెడ్ బై ది ISO టు హెల్ప్ ది స్టాండర్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్ సిస్టమ్స్ మాట. ఓకేనమ్మా, అర్థమవుతుందా. సో ఈ ఓఎస్ఐ మోడల్ వాజ్ క్రియేటెడ్ బై ది ISO మాట. ISO అనేది ఏం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది మనకి కమ్యూనికేషన్ బిట్వీన్ ది కంప్యూటర్ సిస్టమ్స్ మధ్య.
ఓకేనా. సో అందుకని ఇప్పుడు మనం యూజ్ చేసే మోడల్ ఏంటంటే ఓఎస్ఐ మోడల్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎక్కువగా ఐ థింక్ TCP/IP. TCP/IP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మాట. సో అది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం, ఆ మోడల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు ఓఎస్ఐ మోడల్, ఇప్పుడు ప్రజెంట్ ఐ థింక్ TCP/IP మోడల్ అని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో అది ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా. సో అందుకనే నిన్న ఇంకో డౌట్ అడిగారు స్టూడెంట్స్, ఏంటంటే హబ్ అంటే ఏంటి మేడం అని అన్నారు. సో హబ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ మన సిస్టమ్ నుంచి మన హబ్ నుంచి మనకి సిస్టమ్ కనెక్షన్ జరుగుతుంది అంటే దిస్ హబ్ ఈజ్ నట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ ది వైఫై టు ది ఆల్ ది నెట్వర్క్స్ మాట. ప్రతి సిస్టమ్ ఇప్పుడు మనకి ఈ హబ్కి ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ఈ 10 సిస్టమ్స్ కూడా ఏమవుతుందంటే మనకి వైఫై అనేది ప్రొవైడ్ చేస్తుంది, అంటే స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో ఈ డైరెక్ట్ హబ్ నుంచి మనకి సిస్టమ్ కనెక్షన్ ఉండదు, అక్కడ ఒక రూటర్ ఉంటుంది, ఆ రూటర్ ద్వారా మనకి సిస్టమ్కి అనేది వస్తుంది అనమాట. అందుకని హబ్ రూటర్ యూజ్ చేసుకుంటున్నాం. సో దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది కూడా మనకి తక్కువగా ఉంటారు. అదే మనకి హబ్, స్విచ్చెస్, రూటర్ ఇవన్నీ ఈ 3 యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఎక్కువగా ఉంటారు. బట్ ఓన్లీ హబ్కి రూటర్కి వచ్చి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది తక్కువగా ఉంటారు. హబ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ ద వైఫై టు ఆల్ ది సిస్టమ్స్, అన్ని సిస్టమ్కి స్ప్రెడ్ చేస్తున్నమాట, అది మెయిన్ మీనింగ్. ఓకేనమ్మా. అందుకని అన్ని సిస్టమ్లకి ఏంటంటే ఆ హబ్కి కనెక్షన్ అయి ఉంటుందని చెప్పిన స్టార్ టోపాలజీలోకి వచ్చినప్పుడు. ఓకేనా. సో అది నిన్న డౌట్ అడిగారు. ఓకే. సో ఇప్పుడు ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ఏంటంటే ఈ ఐఎస్ ఫస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఆర్పన్ నెట్ అనేవాడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏ ఇయర్లో 1970లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఓకేనా. సో ఆర్ప్ అంటే ఏంటి, అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీస్ నెట్వర్క్ మాట. ఓకేనమ్మా. ఆర్పా అంటే ARPA, ఏ అంటే అడ్వాన్స్డ్, ఆర్ అంటే రీసెర్చ్, పి అంటే ప్రాజెక్ట్స్, ఆర్పా ఏ అంటే ఏజెన్సీ. ఓకేనా. సో అందుకనే వాడు ఇంట్రడ్యూస్ చేశాడు, 1970sలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా. ఇప్పుడు ఈ ISO అనేవాడు ఏంటంటే ఏం క్రియేట్ చేశాడంటే ఓఎస్ఐ మోడల్ని క్రియేట్ చేశాడు. ఎందుకని ఓఎస్ఐ మోడల్ని క్రియేట్ చేశాడంటే స్టాండర్డ్ కమ్యూనికేషన్ అనేది బిట్వీన్ కంప్యూటర్ సిస్టమ్స్ మధ్య, ఒక సిస్టమ్కి చాలా సిస్టమ్కి మనకు కనెక్షన్లు ఉంటాయి కదా, ఈ సిస్టమ్స్కి కంప్యూటర్ సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ జరగడం కోసం వాడు ఏం చేశాడంటే ఒక స్టాండర్డ్ అనేదాన్ని వాడు స్టాండర్డ్ కమ్యూనికేషన్ దానికి వాడు క్రియేట్ చేశాడు అన్నమాట. ఈ ఓఎస్ఐ దాన్ని క్రియేట్ చేశాడు. ఓకేనమ్మా, అర్థమైందా? సో ఇది మాట. ఇప్పుడు ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటే ఏంటంటే మెయిన్ మనకి అసలే ఇది డేటా అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి, లేకపోతే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి ఎలాగ డేటా అనేది అంటే ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి ఎలాగ మనకి డేటా అనేది ట్రావెల్ అవుతుంది. ఓకేనా. అదే విధంగా హౌ మెనీ స్టెప్స్ ఎన్ని స్టెప్స్లోనూ ఈ డేటాని డివైడ్ అయ్యి సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రావెల్ అయ్యి చెప్పేదే ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ మాట. అదవుతుందమ్మా. అందుకనే ఇక్కడ మనం ఏంటంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అని చూస్తున్నామట. అంటే ఏంటి, మన సోర్స్ నుంచి డెస్టినేషన్కి డేటా వెళ్ళిపోతుంది. ఓకేనా. మనం ట్రాన్స్మిట్ చేస్తున్న రిసీవ్ చేసుకున్న డెస్టినేషన్ వాడు ఎవరైతున్నాడో వాడు రిసీవ్ చేసుకున్నాడు, కానీ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఎలాగ ట్రావెల్ అవుతుంది డేటా, మనం పంపించే డేటా. ఓకేనా. ఎన్ని స్టెప్స్లో డివైడ్ అయ్యి వెళ్తుంది, ఎన్ని ఆ డేటా మొత్తం అంతా డేటా అనేది ఎన్ని ఫ్రేమ్స్ కింద డివైడ్ అవుతుంది, ఎన్ని ప్యాకెట్స్ కింద డివైడ్ అయ్యి ఎలాగ రీచ్ అవుతుంది, సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఎలా రీచ్ అయ్యి చెప్పేదే మనకి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ మాట. ఓకేనమ్మా. అందుకనే ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా. ఆ 2 టైప్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్, అండ్ సెకండ్ వన్ ఏంటంటే TCP/IP. ఓకేనా. మరి ఓఎస్ఐకి అబ్రివేషన్ ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ రిఫరెన్స్ మోడల్. అదే TCP/IP అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకేనమ్మా. ఇది 2 టైప్స్ మాట. ఈ 2 టైప్స్లో ఏంటంటే ఫస్ట్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అనేది ఏంటంటే మనం థియరిటికల్గా చెప్పుకుంటున్నాం, అది ఎటువంటి రియల్ టైంలో ప్రాక్టికల్గా మనం చెప్పట్లేదు. అదంతా ఓఎస్ఐలో ఏంటంటే ఓఎస్ఐలో మనకు 7 లేయర్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ లేయర్ ఏంటంటే ఫిజికల్ లేయర్, సెకండ్ లేయర్కి వచ్చి డేటా లింక్ లేయర్, థర్డ్ లేయర్కి వచ్చి నెట్వర్క్ లేయర్ ఉంటుంది, ఫోర్త్ లేయర్కి వచ్చి ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంటుంది, అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పుడు సెక్షన్ లేయర్ ఉంటుంది, అండ్ సిక్స్త్ వచ్చేటప్పటికి ప్రజెంటేషన్ లేయర్ ఉంటుంది, అండ్ సెవెంత్ వన్ వచ్చేటప్పటికి అప్లికేషన్ లేయర్ మాట.
ఓకేనా. అంటే ఒక లేయర్ నుంచి ఒక లేయర్కి ఎలాగ మనకు డేటా ట్రావెల్ అవుతుంది ఈ ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ చెప్తుందన్నమాట. ఓకేనా. సో అందుకనే ఈ ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ ఏంటంటే థియరిటికల్ మోడల్ అని చెప్తాను అనమాట. అంటే థియరిటికల్ గానే చెప్తాను నేను, ఇది ప్రాక్టికల్ గా కాదు. బట్ వేరేస్ ద టీసీపీ బై ఐపీ మోడల్ ఏంటంటే మనం ప్రాక్టికల్ గా ఇంటర్నెట్ లో అది ఎలాగా వర్క్ అవుతుందో, మనకి డేటా అనేది ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుందో ప్రాక్టికల్ గా ఇంటర్నెట్ లోను మనకి ఎలా వర్క్ అవుతుందో, త్రూ ఇంటర్నెట్ ద్వారా అది ఎలా వర్క్ అవుతుందో మనం ప్రాక్టికల్ గా చెప్పేదే టీసీపీ బై ఐపీ మోడల్ అన్నమాట. ఓకేనమ్మా. ఇది ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ గురించి, టీసీపీ రిఫరెన్స్ మోడల్ గురించి. ఓకేనా. అంటే ఇది ఓఎస్ఐ మోడల్ ఏంటంటే మనకి ఇక్కడ డేటాని 2 డివైసెస్ మధ్య ఎలా షేర్ అవుతుందో ఈ ఓఎస్ఐ మోడల్ మనకి చెప్తుందన్నమాట. ఓకేనమ్మా. సో అందుకని ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఏంటి 7 లేయర్స్ ఉన్నాయి. ఆ 7 లేయర్స్ ఏంటంటే చూడండి, ఇందులో 7 లేయర్స్ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ 3 లేయర్స్ కూడా ఏంటంటే మనం సాఫ్ట్వేర్ లేయర్స్ అని చెప్తున్నాం. ఫస్ట్ 3 లేయర్స్ ఏంటి, పై నుంచి రండి, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెక్షన్ లేయర్. ఈ 3 ఏంటంటే సాఫ్ట్వేర్ లో చూస్తాం అన్నమాట. అండ్ రిమైనింగ్ 4 కూడా ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్, ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని చెప్పేది. ఈ 4 లేయర్స్ కూడా ఏంటంటే హార్డ్వేర్ లేయర్స్ అని చెప్తున్నాను అనమాట నేను. ఓకేనా. ఈ 3 ఏంటంటే సాఫ్ట్వేర్ లో చూస్తాము, రిమైనింగ్ 4 కూడా అంటే హార్డ్వేర్ అనే చెప్తాను అనమాట. ఓకేనమ్మా. అందుకనే అప్పర్ లేయర్ రిప్రజెంట్ సాఫ్ట్వేర్ అని చెప్తున్నాను చూడండి. ఓకేనా. ఏ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పాత్ డాటా మస్ట్ ట్రావెల్ ఇన్ ఆర్డర్ టు గో త్రూ ది నెట్వర్క్. ఓకేనా. అదే మీకు చెప్పాను, ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ ఏంటంటే మనకి డేటా పాత్ ఎలాగ ట్రావెల్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు గో టు త్రూ ది నెట్వర్క్. ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్ త్రూ నెట్వర్క్ ద్వారా మనకి ఎలాగ ట్రావెల్ అవుతుంది చెప్పేదే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లోకి వచ్చేటప్పుడు 2 ఉంటాయి మనకి. అందుకనే ఇందులో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఏంటంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్, ఈ రిఫరెన్స్ మోడల్లో 2 ఉన్నాయన్నమాట మనకి. ఒకటి ఓఎస్ఐ ఒకటి, ఇంకోటి టీసీపీ బై ఐపీ అన్నమాట. ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్, టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట. ఓకేనమ్మా. అందుకనే దీంట్లో ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్కి వచ్చేటప్పటికి 7 లేయర్స్ ఉన్నాయి. ఆ 7 లేయర్స్ ఏంటని మీకు ఇప్పుడే చెప్పాను నేను, అవునా. ఈ 7 లేయర్స్ లో టాప్ నుంచి బాటమ్కి రండి. ఓకేనా. బాటమ్ నుంచి టాప్ కాదు, టాప్ నుంచి వచ్చేటప్పటికి ఏంటి, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెక్షన్ లేయర్, ట్రాన్స్పోర్టేషన్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. టాప్ టు బాటమ్ అమ్మ. ఓకేనమ్మా. అందులో టాప్ నుంచి చూసాను అనుకోండి, పైనుంచి ఈ ఫస్ట్ 3 కూడా ఏమన్నారంటే సాఫ్ట్వేర్ లేయర్స్ అని చెప్తున్నా. అదే ఇక్కడ నీకు అప్పర్ లేయర్ అని చెప్తున్నా. అప్పర్ లేయర్ రిప్రజెంట్ ద సాఫ్ట్వేర్ అనమాట, దట్ ఇంప్లిమెంట్స్ నెట్వర్క్ సర్వీసెస్ లైక్ ఎన్క్రిప్షన్ అండ్ కనెక్షన్ మేనేజ్మెంట్. ఓకేనమ్మా. అది సాఫ్ట్వేర్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ టాప్ 3 లేయర్స్ అనేది కూడా. అండ్ ఆ రిమైనింగ్ 4 అని చెప్పాను కదా, ఏంటది, ట్రాన్స్పోర్టేషన్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఈ 3 కూడా ఏంటంటే హార్డ్వేర్ లేయర్స్ అని చెప్తున్నాను. అందుకని లోయర్ లేయర్స్ ఇంప్లిమెంట్స్ హార్డ్వేర్ ఓరియంటెడ్ ఫంక్షన్స్ లైక్ రూటింగ్, అడ్రసింగ్ అండ్ ఫ్లో కంట్రోల్. ఓకేనమ్మా. అంటే దాని రూటింగ్ ఎలా ఉంది, దాని అడ్రస్ ఎలా వెళ్తుంది, ఫ్లో కంట్రోల్ ఎలా ఫ్లో అవుతుంది చెప్పేది ఇదే లోవర్ లేయర్ కానీ హార్డ్వేర్ లేయర్ కానీ. ఓకేనమ్మా. సో ఇది ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. సో ఇది చూడండి, ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్కి వచ్చేటప్పుడు డేటా ఫ్లో అని చూడండి, ఇక్కడ మనకి 7 లేయర్స్ అని చెప్పాను, అవునా. 7 లేయర్స్కి వచ్చేటప్పటికి మనకి చూడండి 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఇది ఒక సిస్టము, ఇది ఒక సిస్టమ్. ఓకేనా. ఈ సిస్టమ్ నుంచి అండి మనకి టాప్ లేయర్ నుంచి బాటమ్కి వస్తుంది, మళ్ళీ ఈ సెకండ్ లేయర్కి వచ్చేటప్పుడు మళ్ళీ బాటమ్ నుంచి టాప్కి వెళ్తుంది అనమాట. ఓకేనమ్మా. అందుకనే ఫస్ట్ లేయర్కి వచ్చేటప్పుడు ఫిజికల్ లేయర్, సెకండ్ లేయర్ డేటా లింక్ లేయర్, థర్డ్ లేయర్కి వచ్చేటప్పుడు నెట్వర్క్ లేయర్, ఫోర్త్ లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్, ఫిఫ్త్ వచ్చేటప్పుడు సెక్షన్ లేయర్, అండ్ సిక్స్త్ వచ్చి ప్రజెంటేషన్ లేయర్, అండ్ సెవెంత్ వచ్చేటప్పటికి అప్లికేషన్ లేయర్ అనమాట. ఓకేనమ్మా. సో ఈచ్ లేయర్ అంటే ఏంటి నార్మల్గా చెప్తున్నాను, అందుకని ఇది లోయర్ లేయర్ అని చెప్తున్నాను, ఇది అప్పర్ లేయర్ అని చెప్తున్నాను. ఓకేనా. అప్పర్ లేయర్స్ వచ్చి వీఆర్ గోట్ టు కాల్ ఇట్ as సాఫ్ట్వేర్ లేయర్స్ అని చెప్తున్నాను. లోయర్ లేయర్స్ మనం ఏమని పిలవచ్చు అంటే హార్డ్వేర్ లేయర్స్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనమ్మా. సో అందుకనే ఇక్కడ మనకి అసలు సింపుల్ గా ఫంక్షన్ అంటే ఏంటి చెప్తాం, మామూలుగా జనరల్గా చెప్పేసి అప్పుడు. అందుకనే ఫస్ట్ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 4 లేయర్స్ అంటే ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్, సెక్షన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఏమని పిలవచ్చు అంటే హోస్ట్ లేయర్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనమ్మా. అండ్ లాస్ట్ 3కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్. ఈ 3 కూడా ఏంటంటే మనకి
మీడియా లేయర్స్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? సో అంటే మరి మీడియా అంటే ఏంటి ఇక్కడ? మీడియా ఇస్ నథింగ్ బట్ నేను 2 టైప్స్ అని చెప్పాను. వైర్, వైర్లెస్ అని చెప్పాను. అంటే కాపర్ కానీ, కోయాక్సియల్ కానీ, ట్విస్ట్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ కానీ, లేకపోతే వైర్లెస్ కానీ ఏదైనా కూడా మనం యూజ్ చేయొచ్చు మనం. ఓకేనమ్మా? ఇప్పుడు ఏంటంటే మనం ఈచ్ లేయర్ గురించి మనం చూడొచ్చు. ఫిజికల్ లేయర్ అంటే ఏంటి, డేటా లింక్ లేయర్ అంటే ఏంటి, నెట్వర్క్ లేయర్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ లేయర్ అంటే, సెక్షన్ లేయర్ అంటే ఏంటి, ప్రజెంటేషన్ లేయర్ అంటే. అమ్మా సో ఇక్కడ వరకు మీకు ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటో తెలిసింది, అసలు ఎందుకు వాడుతున్నామని తెలిసింది. ఈ డిఫరెంట్ లేయర్స్ గురించి నేను చెప్తాను. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్ ఉంటే నన్ను అడగండి తల్లి. రాజేష్ సార్ టైం ఎంత ఉంది ఇంకా? Amma, if you are having any doubt, please let me know. Raise up your hands or otherwise you put anything on the in the chat box. ఏదైనా చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా. ఓకేనా? సో నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా డౌట్ ఉంటే మీకు. లేదనుకుంటే కంటిన్యూ చేసేస్తాను క్లాస్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకి కంప్యూటర్లో ప్రాసెస్ అంటూ ఎలా జరుగుతుందంటే ఫ్రమ్ టాప్ టు బాటము, లేకపోతే ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఇలా డేటా ఎలా ప్యాకెట్స్ అవుతుంది, డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది త్రూ కేబుల్స్ ద్వారా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఓఎస్ఐ మోడల్లోనే చూస్తాం. ఒక లేయర్లో ఏం జరుగుతుంది, ఇంకో లేయర్లో ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఓకేనా? అది ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఓకే. సో ఇప్పుడు మనకి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ లేయర్. అమ్మాయి ఇఫ్ యూ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్, ఏం లేవు కదా అయితే? ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా? సో ఓకే, ఐ థింక్ యూ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్. ఓకే. ఇప్పుడు చూడండి ఫిజికల్ లేయర్. ఫస్ట్ లేయర్ ఏంటమ్మా మనకి? ఫిజికల్ లేయర్. మరి ఈ ఫిజికల్ లేయర్ అంటే ఏంటమ్మా? సో ఫిజికల్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీడియా. ఓకేనా? ఫిజికల్ లేయర్ అంటే ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మీడియా మాట. ఇదిగోనమ్మా. సో ఈ ఫిజికల్ లేయర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేబుల్ మాట. సారీ, డిపెండ్స్ ఆన్ మీడియా మాట అమ్మా. ఓకేనా? మీడియా మీన్స్ అంటే ఏంటి? మనం యూజ్ చేసే వైర్స్. ఓకేనమ్మా? ఫిజికల్ లేయర్ అంటేనే మీకు సింపుల్గా చెప్పాలంటే అంటే ఫిజికల్ లేయర్ అంటే ఏంటి? మీడియా ఒకటని, సిగ్నల్స్ అండ్ బైనరీ ట్రాన్స్మిషన్స్ మాట. ఈ మూడింటి మీద మనం ప్రాసెస్ జరుగుతుంది. ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ డివైజెస్. ఓకే. ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ డివైజెస్ అమ్మా అంటే ఇక్కడ ఏంటంటే మనకి డివైజెస్ మధ్య కనెక్షన్ జరుగుతుంది. అవునా? ఫిజికల్ లేయర్ అనేది ఏంటంటే ఒక మీడియా అని చెప్తున్నా. మీడియా అంటే ఏంటంటే మనం యూజ్ చేసే వైర్ ఆర్ వైర్లెస్ మాట. ఓకేనా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ వైర్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము? 2 టైప్స్ అని చెప్పాను, వైర్, వైర్లెస్. ఇప్పుడు మనం చూసానుకోండి ఇక్కడ అంటే కాపర్ వైర్. ఓకేనా? కాపర్ వైరు లేదా కోయాక్సియల్ కేబుల్. అంటే కోయాక్సియల్ కేబుల్ అంటే ఏంటమ్మా? డిష్ వైరే కదా, మనం టీవీకి యూజ్ చేసిన డిష్ వైరే కదా. అదే కోయాక్సియల్ కేబుల్ కానీ లేదా ఇంకా ఫాస్ట్గా డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అంటే దేనివల్ల అంటే ఆప్టికల్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అమ్మా. ఓకేనా? మనకి ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అంటే దేని వల్ల అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా లేదా ఆర్ వైర్లెస్ ద్వారా కూడా మనకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? బిట్వీన్ 2 డివైజెస్ మధ్య మనకి డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది కదా, త్రూ మీడియా ద్వారా జరుగుతుంది. అందుకని ఈ ఫిజికల్ ఏరియా ఏమని చెప్పాను నేను? మీడియా అని చెప్తున్నాను అనమాట. సో మీడియా మీన్స్ ఏంటంటే మనం యూజ్ చేసుకునే వైర్లెస్సా వైరా. సో వైర్కి వచ్చేప్పటికి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకునుకోండి, కాపర్ వైర్ కానీ, కోయాక్సియల్ కేబుల్ కానీ, అంటే ఇట్ ఇస్ నథింగ్ డిష్ టీవీ మాట, డిష్ వైర్ మాట. లేదా ఫాస్ట్ ట్రాన్స్మిషన్ జరుగుతుందంటే దేనికంటే ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా లేదా వైర్లెస్ వైర్లెస్ ద్వారా కూడా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ మీడియా అనేది యూజ్ చేసుకున్న ఇక్కడ ఈ డివైస్లో ఫిజికల్ లేయర్లోకి వచ్చేప్పటికి ఈ డివైస్లో మనకి ఏ టైప్ ఆఫ్ మీడియా అనేది యూజ్ చేసేదే ఇక్కడ మనకి ఫిజికల్ లేయర్లో చెప్పేది మాట. ఫిజికల్ లేయర్లో ఏ టైప్ ఆఫ్ మనం మీడియా అనేది యూజ్ చేస్తున్నామో డిసైడ్ అయ్యేదే ఇది ఫిజికల్ లేయర్ మాట. ఇక్కడ డిసైడ్ అవుతుంది ఏ టైప్ ఆఫ్ లేయర్ అని మనం యూజ్ చేస్తున్నాము. లేయర్ అన్న ఏ టైప్ ఆఫ్ మీడియాని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామో ఇక్కడ ఈ ఫిజికల్ లేయర్లో డిసైడ్ అవుతుంది మాట. ఓకేనా? సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి అండ్ ఆల్సో మనకి ఇక్కడ మీకు చెప్పాను ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కానీ బైనరీ ట్రాన్స్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి మనకి. బైనరీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటమ్మా?
జీరోస్ అండ్ వన్స్ మాట. అంటే వన్స్ అనే అన్ని కూడా ఫార్మెట్ లోను ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏంటి మనకి అంటే ఇప్పుడు మనకి సపోజ్ మీకు ఆల్రెడీ బైనరీ ఇన్ఫర్మేషన్ అంటే జీరోస్ వన్స్ STL లో చూస్తారు అవునా. ఇప్పుడు ఎన్ని జీరోస్ ఎన్ని వన్స్ మనకు తెలియదు. ఇప్పుడు సపోజ్ ఒక డేటా తీసుకున్నాం 1010101010 తీసుకున్నాం అనుకో, ఆ డేటా అంతా మనకు బైనరీలోనే ఉంది కదా, వన్స్ జీరోస్ లోనే ఉంది. ఇప్పుడు ఆ డేటా అనేది ఏమవుతుందంటే ఈ వన్స్ జీరోస్ అనేది ఫ్రేమ్ లోను ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే ఇంత పెద్ద డేటాని ఇంత చిన్న 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 ఫ్రేమ్స్ కింద ఫామ్ చేస్తుంది. ఓకేనమ్మా. ఐదర్ మీకు ఐ థింక్ ఎక్కడంటే STLDలో ఎక్కడో వస్తుంది ఈ టాపిక్, డేటాని ఫ్రేమ్స్ కింద ఫామ్ చేసుకుంటున్నాం. ఓకేనా. డేటాని ఫ్రేమ్స్ కింద ఫామ్ చేసుకొని, ఓకేనమ్మా. సో ఈ డేటా అంతా కూడా ఫ్రేమ్స్ కింద